విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిసిడి విభాగంలో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. లాడీల నుంచి హాట్ మిల్ట్ బకెట్లు కూడా కుప్పకూలిపోయాయి. పెద్ద మొత్తంలో కూడా ద్రవం పడ్డంతో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం వద్ద ఫైర్ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిసిడి విభాగంలో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. లాడీల నుంచి హాట్ మిల్ట్ బకెట్లు కూడా కుప్పకూలిపోయాయి. పెద్ద మొత్తంలో ద్రవం పడ్డంతో పలువురు కార్మికులకు గాయాలైనట్టు తెలుస్తోంది. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం వద్ద ఫైర్ సిబ్బంది సహాయక చర్యలను ప్రస్తుతం కొనసాగిస్తోంది. ఈ ప్రమాదంపై మనీ డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ స్టీల్ ప్లాంట్ లో SMS2 డిపార్ట్మెంట్ లో ప్రమాదం సంబంధించినట్టుగా ప్రాథమికంగా తెలిసింది. ల్యాండింగ్ నుంచి కుప్పకూలినట్టుగా హాట్ మిల్ట్ బకెట్లు కుప్పకూలినట్టుగా కూడా అక్కడ కార్మికులు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. పెద్ద మొత్తంలో ద్రవం పడటంతో పలువురు కార్మికులు కూడా గాయాలైన కూడా తెలుస్తుంది. ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. కొంతమంది మృత్యువాత కూడా పడినట్టుగా కూడా కార్మికుల నుంచి అందుతున్న సమాచారం బట్టి పూర్తి వివరాలు తెలియాలి. ప్రస్తుతం గాయపడిన వారిని అక్కడ గాజువాక దగ్గర ఉన్న హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ లో తరచూ కూడా ఇదే విధంగా ప్రమాదం జరగడం, అనేక సార్లు జరగడం కూడా కార్మికులు భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం జరిగిన ప్రమాదం అయితే గతంలో కన్నా భిన్నమైంది. ఎందుకంటే ఇటువంటి ద్రవం పడినప్పుడు చాలా మంది కూడా మృత్యువాత పడటం, గాయాలు అవ్వటం, అవయవాలు కోల్పోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. ప్రస్తుతం దీనిపై అయితే పూర్తి వివరాలు అధికారులు అయితే దీనిపై ఎవరు కూడా చెప్పే పరిస్థితి కనిపించట్లేదు. కార్మికులు కూడా భయపడి బయటకు రావడం జరిగింది. గాయపడిన వాడిని అయితే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తరలించారు. సుమారు 8 మంది వరకు కూడా గాయపడి ఉండొచ్చు, ఒకరిద్దరు మృత్యువాత కూడా పడి ఉండొచ్చు అని కూడా ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తుంది. థ్యాంక్ యూ. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిసిడి విభాగంలో భారీ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. లాడీల నుంచి హాట్ మిల్ట్ బకెట్లు కుప్పకూలాయి. పెద్ద మొత్తంలో ద్రవం పడ్డంతో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనాస్థలి వద్ద ఫైర్ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ప్రమాదానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిసిడి విభాగంలో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. లాడీల నుంచి హాట్ మిల్ట్ బకెట్లు కుప్పకూలాయి. పెద్ద మొత్తంలో ద్రవం పడ్డంతో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనా స్థలం వద్ద ఫైర్ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తోంది.
ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ వాసు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వాసు, ఇప్పుడు చాలా మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏమంటున్నారు, అక్కడికి మీరు చేరుకున్నారా? చందు, మన ప్రతినిధి మొత్తం కూడా వెళ్తున్నారు బృందం. మరి కాసేపట్లో చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే భారీ ప్రమాదంగానే చెప్తున్నారు. పలువురు అంటే దాదాపు 8 మంది వరకు కూడా గాయపడినట్టుగా చెప్తున్నారు. ఇందులో ఒకరిద్దరు కూడా సీరియస్ గా ఉందని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం SMS 1 యూనిట్ లో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా కార్మికులు చెప్తున్నారు. ల్యాండింగ్ నుంచి కుప్పకున్న హార్ట్మెంట్ బకెట్ల వల్లే ఈ ప్రమాదం జరిగింది చెప్తున్నారు. ఈ ద్రవం గతంలో కూడా ఈ ద్రవం మొత్తం కూడా మరిగే ద్రవం పట్టడం వల్ల ఈ విధంగా ప్రమాదాలు జరగడం జరుగుతుంది. ఈ దగ్ధం మొత్తం కూడా క్రేన్ కూడా దగ్ధం అవడంతో పాటు ఇది జరిగింది. ఎగసిపడుతున్నట్టు మంటలు కూడా దీన్ని చూసి అందరూ కూడా పరుగులు తీసే పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్న కార్మికులు, సాయంత్రం షిఫ్ట్ లో ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా భయపడేది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి మొత్తం కూడా ఫైర్ ఇంజిన్ కూడా మంటలను ఆర్పే పనిలో పడ్డాయి. దాదాపు CCDA విభాగంలో దాదాపు 8 మంది కార్మికులు కూడా గాయపడినట్టుగా సమాచారం ఉంది. మరి పూర్తి వివరాలు అయితే అధికారులు ఇంతవరకు కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది పూర్తి వివరాలు చెప్పినప్పుడు కూడా ఆ కార్మిక కుటుంబాల నుంచి వస్తున్న సమాచారం మేరకు అయితే కొంతమంది ముఖ్యమంత్రి కూడా పడే అవకాశం ఉంది. కొంతమందిని అయితే ప్రైవేట్ హాస్పిటల్ తరలించడం జరిగింది. మెరుగైన వైద్యం కోసం అవసరం విషయాలు కూడా తరలించాలని అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఈ ద్రవం పడటం వల్ల సహజంగా ద్రవం పడినప్పుడు, ఇంత మరిగా ద్రవం పడినప్పుడు సహజంగా అందరూ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరి ఎంతమంది మీద ఈ ద్రవం పడింది, ఆ సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారో పూర్తిగా వివరాలు తెలియనప్పుడు కూడా 8 మంది మాత్రం తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తూ వాళ్ళందరూ కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరి కాసేపట్లో పూర్తి వివరాలు ఎలా జరిగింది అనేది అధికారులు వివరించే అవకాశం అయితే ఉంది. చందు, వాసు, అయితే చాలా మంది కూడా అక్కడ చిక్కుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అలానే ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారని చెప్తున్నారు. ఏమైనా అదుపులోకి వచ్చాయా? ఏమైనా సమాచారం అందిందా? ఇంకా లేదు. ఫైర్ ఇంజిన్ ఇంకా కూడా తెప్పించడం జరిగింది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ లో సపరేట్ గా వాళ్ళకి ఫైర్ ఇంజిన్ ఉంటాయి. ఇది కాకుండా ఇతర ప్రాంతాలను కూడా తెప్పించడం జరిగింది. మొత్తం కూడా ఈ లిక్విడ్ మొత్తం ఆరాలంటే ఫైర్ ఇంజిన్ తో కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. మామూలుగా అగ్నిప్రమాదం జరిగితే ఫైర్ ఇంజిన్ ద్వారా ఆర్పే విధంగా కాకుండా దీన్ని ప్రత్యేకమైన నిపుణుల ద్వారా కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఫైర్ ఇంజిన్ ని మరీని తెప్పించి దీన్ని మంటలు అదుపులోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో గంటల్లో మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ చిక్కు వారిని రక్షించే పనిలోనే అధికారులు అయితేనే, అక్కడ ఉన్న సిబ్బంది అయితేనే ముందు అదే ఆలోచిస్తున్నారు. ఆ మొత్తం దగ్గర ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది. కార్మిక నాయకులు అయితే, కార్మిక సంఘాలు అయితే ఎంతో కాలంగా కూడా ఈ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పారిశ్రామిక కూడా విశాఖ నగరం అవ్వచ్చు, గాజువాక అవ్వచ్చు, అనేక ప్రమాదాలు ఈ బ్లాయిలర్ పట్టడం కానీ అనేక ప్రమాదాలు జరగడం, కార్మికులు ముచ్చువాత పట్టడం, వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు పట్టడం జరుగుతుంది. వీళ్ళకి సరైన సహకారం ప్రభుత్వం నుంచి కూడా ఉండట్లేదనే ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం జరిగినటువంటి ప్రమాదం నేపథ్యంలో ఈ ప్రమాదం ఎంతమంది ముచ్చువాత పడ్డారు, ఎంతమంది గాయపడ్డారని కూడా పూర్తి వివరాలు అందించలేని పరిస్థితిలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉంది. పూర్తి ఎవరెవరు కొన్ని తమ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ సమయంలో షిఫ్ట్ ఉన్న వారు ఎవరో ఉన్నారు, ఎవరు గాయపడ్డారు కూడా పూర్తి వివరాలు ఇంకా తెలియట్లేదు. చందు, వాసు, మనం స్క్రీన్లో చూస్తున్నాం భారీ స్థాయిలో కూడా పొగ దట్టంగా అలుముకున్నటువంటి పరిస్థితి. సో మంటలు ఎప్పట్లోగా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? అధికారులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అలానే ప్రస్తుతం ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని మీరు చెప్తూ ఉన్నారు. అలానే అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘ నేతలు కానీ ఎవరైనా మీకు టచ్లోకి వచ్చారా? వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? దీనికి ఎలా ఎండ్ కార్డ్ వేయచ్చు అని ఏమైనా అధికారులతో చర్చలు జరిపే అవకాశం ఉందా? కార్మిక సంఘాలు ఇంకా కూడా పూర్తిగా అక్కడ చేరుకోలేదు. మరి కాసేపటి వీళ్ళందరూ కూడా చేరుకునే అవకాశం, ప్రస్తుతం సహాయం చేయడం మీదే దృష్టి పెట్టడం జరిగింది. ఇక్కడైతే గాయపడిన వాడిని ఆసుపత్రికి తరలించడం, ఆ ప్రమాదం నుంచి ఎక్కువగా గాయపడిన వారిని మరి మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. అందరూ కూడా ఈ ప్రమాదం చూసి బయటికి బదిలీ చేయడం జరిగింది. కార్మికులు ఇప్పుడే కాదు, చాలా ఏళ్ల సంవత్సరాలు బట్టి కూడా ఇదే చెప్తున్నారు. సరైన ఏమైనా మెరుగైన వైద్యం అందించేందుకు వీళ్ళందరూ కూడా సహకారం కూడా అందట్లేదు. గతంలో కూడా అనేక మంది ఇదే విధంగా ముచ్చువాత పట్టడం జరిగింది చెప్పడం. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా రక్షించేందుకు, బయటికి తీసుకెందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి 1-2 గంటలు అయితే ఈ మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. మనం చూడొచ్చు విజుల్లో ద్రవం భారీ ఎత్తున ఎగిసిపడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ద్రవం కూడా
అంత తేలిగ్గా వెంటనే ఫైర్ ఇంజిన్ ద్వారా కూడా చల్లారే పరిస్థితి ఉండదు. అందుకోసం మరిన్ని ఫైర్ ఇంజిన్ తెప్పించి దీన్ని అదుపులో తెచ్చేందుకు అయితే ప్రయత్నం చేస్తారు. ఇతరులు కూడా ఈ తరహా ప్రమాదాలని ముందుగానే అరికట్టే విధంగా జాగ్రత్తలు తీసుకునే విధంగా యాజమాన్యాలు వ్యవహరించాలో కూడా కార్మిక సంఘాలు అయితే నాయకులు అయితే ఎంతో కాలం నుంచి కోరుతున్నట్టు కూడా ఇదే విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రమాదాలు కంటిన్యూగా విశాఖలో జరుగుతూనే ఉన్నాయి. మరి ఎంతమంది ఇది మృతి చెందారని తెలియాల్సిన అవసరం ఉంది. కొంతమంది కార్మికులు అయితే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ.